శివుడు మనకు డబ్బివ్వడు, పేరివ్వడు, విజయం కూడా ఇవ్వడు. కాని ఒక్క ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్నకి నువ్వు నిజంగా సమాధానం చెప్పగలిగితే నీ జీవితం ఆ క్షణం నుంచే మారిపోతుంది. ఈ కథ చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ ప్రశ్న నీకోసమే. ఒక వ్యక్తుండేవాడు. ఉద్యోగం ఉంది, జీతం ఉంది, సమాజంలో పేరుంది. కాని ప్రశాంతత లేదు. రాత్రి పడుకుంటే మనసు మాట్లాడుతుంది, ఇదే నా జీవితం అని. ప్రతిరోజూ శివాలయానికి వెళ్ళేవాడు. ఏ కోరికలు ఎక్కువ అడగడు, ఒక్క మాటే, శాంతి కావాలి ప్రభూ అని. రోజులు గడిచాయి, సంవత్సరాలు మారాయి. శివుడు మాట్లాడ్లేదు, ఏ సూచనా ఇవ్వలేదు. ఒకరోజు ఆ వ్యక్తి అలసిపోయాడు. ఎందుకింత మౌనం, నేను చేసిన తప్పేంటి అని అనుకున్నాడు. అదే రోజు శివాలయం బయట ఒక చిన్న పిల్లాడు కనిపించాడు. ఆ పిల్లాడనిగాడు, అంకుల్, నువ్వు రోజూ ఇక్కడే ఉంటావు, ఏమడుగుతున్నావు? ఆ వ్యక్తి నవ్వి అన్నాడు, శాంతి. ఆ పిల్లాడు కాసేపు చూసి ఒక్క ప్రశ్నడిగాడు, శాంతి కావాలంటే ముందు నువ్వు ఏం వదులుతున్నావు? ఆ ప్రశ్న అతని గుండెల్లో గట్టిగా తగిలింది. జవాబులేదు, మాటలు లేవు. ఆ రాత్రి అతనికి కలరాలేదు. కాని ఆ ప్రశ్న తిరుగుతూనే ఉంది, నువ్వు ఏం వదులుతున్నావు? అప్పుడతనికి అర్థమైంది, తాను శివుణ్ణడిగాడు, కాని ఏమీ ఇవ్వలేదు. తన ఈగో వదిలాడా? లేదు. తన భయం వదిలాడా? లేదు. తన అసూయ వదిలాడా? లేదు. ఆ రోజునుంచి అతను మారడం మొదలుపెట్టాడు. అవసరంలేని పోటీ వదిలాడు. తనకే నష్టం చేసే కోపం వదిలాడు. ఎప్పుడూ వెంటాడే భయం వదిలాడు. ఏ అద్భుతం జరగలేదు, కష్టాలు పోయాయి కాదు, కాని మనసు తేలికైంది. కొన్ని రోజుల తర్వాత అతను మళ్లీ శివాలయానికి వెళ్ళాడు. ఈసారి ఏమీ అడగలేదు. ఆ చిన్నపిల్లాడు మళ్లీ కనిపించాడు. కాని ఈసారి ఆ పిల్లాలి కళ్లల్లో శివుడి ప్రశాంతత. అతనికి అర్థమైంది, శివుడు ఎప్పుడూ పెద్ద రూపంలో రావాల్సినవసరం లేదు. కొన్నిసార్లు మన ముందే ఉన్న ఒక చిన్న ప్రశ్నలోనే శివుడుంటాడు. ఈరోజు మీరు కూడా శాంతి కోరుకుంటే ఒక్కసారి మీరే మీకడగండి, నేను ఏం వదులుతున్నాను? హర హర మహాదేవా.